చంద్రశేఖర్ గారు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొనడం వెనక పెద్ద కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనక పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. బోట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్నాయి. రెండింటిని కలపడం ద్వారా టన్నుల బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి అది ఒక్కసారిగా బ్యారేజీని ఢీకొడితే పెద్ద ప్రమాదం జరిగి విజయవాడ మరింత వరదకు గురి కావాలి. ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఇది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. నమస్కారం సార్. సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న రామకృష్ణ గారు నమస్తే అండి. చాలా దుర్మార్గమైనటువంటి విధానంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక విషపు ప్రచారాన్ని, ఒక విషపు వర్షాన్ని ప్రజలపై కురిపించి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అదే తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొని బతకాలనుకుంటుంది. చాలా పెద్ద విపత్తు మనకు రాబోతుందని ముందుగానే చెప్పిన తర్వాత ఏ రకమైనటువంటి జాగ్రత్త పడకుండా నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తీసేటటువంటి బోట్లు ఉన్నాయా లేవా అని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు ఇవాళ ఈ తప్పుడు ప్రచారం, బురద రాజకీయం చేయడం పరాకాష్ఠగా చూడాలి ఈ కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ఎవరి పేరైతే వాళ్ళు చెప్తున్నారో రామ్మోహన్ గారికి బంధువు కాబట్టి తలసిల రఘురామ్ గారు అది కావాలని వైసీపీ చేపిస్తుందని, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగ అధ్యక్షుడైనటువంటి కోమటి జయరాం గారికి కూడా బంధువు అతను. అంటే కోమటి జయరాం గారికి చెప్పి చేయించారా ఈ పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఎవరైతే ఈ ఉషాద్రి గారు ఉన్నారో, రామ్మోహన్ గారికి బంధువు ఎవరైతే ఉన్నారో, రామ్మోహన్ గారు కోమటి జయరాం గారికి బంధువు. ఓకే, కోమటి జయరాం గారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షుడు. అంటే వీళ్ళే కావాలని చేయించారా దీన్ని? ఒక మతి స్థిమితం లేనటువంటి కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలని అవలంబిస్తూ అన్ని రకాలుగా అడ్డంగా బుక్ అయిపోయారు. ఓకే, వరద నివారణలో చర్యలు చేపట్టలేకపోయారు. వరదలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళకి సహాయాన్ని అందించలేకపోయారు. ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థలు అయితే ఉన్నాయో వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆల్రెడీ మన యొక్క డ్యామ్లన్నీ నిండి ఉన్న తర్వాత వచ్చేటటువంటి వర్షం అధికంగా ఉంటుందని తెలిసిన తర్వాత దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ముందైతే అసలు బుడమలేరు మీద గేట్లే లేవన్నారు. ఇప్పుడు కొత్త భాషను చెప్తున్నారు రామకృష్ణ గారు, లాకులు లేవంటారు. అంటే లాకులు లేవని చెప్తున్నారు. ఉండేవి లాకులు, గేట్లు కాదు. అసలు గేట్లు ఉండవు. లాక్ అంటే దేని మీద ఉంటుందండి? ఎందుకోసం లాక్ ఉంది అక్కడ? దేన్ని లాక్ చేస్తుందా లాకు? వాటర్ రాకుండా ఆపడమే కదా లాక్ యొక్క పని. అంటే దాన్ని ఏమంటారు మనం? ఒక పేరు మార్చినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ప్రజల నుంచి దూరం చేయాలనుకుంటున్నారా? బుడమేరు అనేటటువంటి వాగు మీద మీ నాయకుడికి సంబంధించి, మీ మీడియా వ్యవస్థాపకుడికి సంబంధించి, మీ రాధాకృష్ణ గారికి సంబంధించి అక్కడ పవర్ ప్లాంట్ ఉంది, నిజమా కాదా? దాని విస్తరణ చెయ్యాలి అని 30,000 క్యూసెక్లకి దాని సామర్థ్యాన్ని పెంచాలని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు దాని పని చేపడితే వారు వెళ్ళేసి స్టే తెచ్చుకుంది నిజం కాదా? దాని గురించి సమాధానం చెప్పండి. కోర్టులకెళ్ళి స్టేలు తీసుకొచ్చుకున్నారు వ్యక్తులు ఎవరు? మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల మంత్రిగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. లంగర్ వేయకుండా 3 బోట్లని ప్లాస్టిక్ తాడుతో కట్టారు. బోటు యజమాని వైకాపా నేత కావడంతోనే కుట్ర కోణం బలపడుతోంది. అలాగే బోట్లకి వైకాపా రంగులు ఉన్నాయి. మూడోది ఉద్దండరాయన పాలెం వైపు ఉండే బోట్లు వరద వచ్చే సమయంలో యువతల వైపు రావటం ఏంటి? కరెక్ట్. నేను అదే చెప్పాను, మీరు అడిగారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది సార్? ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఎలక్షన్స్ కి ముందే ఆల్రెడీ ఈసీ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా ఈసీ అండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 6 నెలల కాలం నుంచి ఆ బోట్ నీటిలో ఉందంటే ఎవరు అండర్లో ఉంది? ఇవాళ 3 నెలలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బోట్ ఆ నీటిలో ఉండి ఇసుకను తరలిస్తున్నా అంటే ఏ తెలుగుదేశం నాయకుడు ఆ బోటును వినియోగించి ఇసుకను తొలగిస్తున్నారో, ఇసుకని దొంగతనం చేస్తున్నారో అర్థం కావట్లేదా? ఈరోజు రాష్ట్రంలో 70 లక్షల టన్నుల ఇసుకున్నటువంటి నిల్వల్ని కొట్టేసినటువంటి దొంగల తెలుగుదేశం నాయకులు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నదిలో ఉన్నటువంటి బోట్లు అవి కొట్టకొచ్చేటటువంటి ఆ యొక్క దాన్ని గమనించినటువంటి ప్రభుత్వం, కునుకు వహించినటువంటి ప్రభుత్వం, ఏ కాలువకైతే వరదలో నిండిపోయి ఉన్నటువంటి కాలువలు బిల్డింగ్లే కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే లంగర్లు నిలబడతాయండి?
సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా బోటుల ద్వారా ఇసుకను తరలించినటువంటి వీళ్ళ నాయకులకు సంబంధించిన సమస్యల వలన తలెత్తినటువంటి సమస్య ఇది. ఓకే, ఈరోజు ఆ యొక్క ఉషాద్రి గారు కోమటి జయరాం గారికి బంధువు, మీ నాయకుడు, దాని గురించి సమాధానం చెప్పండి. రెండవది 40 లక్షల రూపాయల బోట్లు అంట. ఎవడన్నా కావాలని 40 లక్షల బోట్లని బయటకు వదిలేసి కొలగొట్టాలని అనుకుంటారా? అంటే దాదాపు కోటిన్నర విలువని ప్రభుత్వ మంత్రులు చెప్తుంది. ఇది కోటిన్నర విలువ, పై స్థాయి ఆదేశాలు లేకుండా కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని. ఎవరు నిర్లక్ష్యంగా ఉంది? ప్రభుత్వమా కాదా? కుట్ర జరిగిందనేది ఆరోపణ కాదు, కుట్ర జరిగిందనేది ఆరోపణ కాదు, కుట్ర జరిగింది. ఆల్రెడీ పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. నందిగాం సురేష్, తలసిల రఘురాం వాళ్ళకి ప్రధానంగా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే వ్యక్తి ఉషాద్రి రామ్మోహన్. అలాగే కొందరు ఆ బోట్లు తమేమని ఒప్పుకున్నారు. సార్, ది గేమ్ ఈజ్ ఓవర్ అంటున్నారు. ఒక 2 minutes నాకు సమయం ఇవ్వండి. 120 ఉద్యోగస్తుల దగ్గర నుంచి స్కూల్లో IAS ఆఫీసర్స్ దాకా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిని మార్చేసిన తర్వాత వరదలు వచ్చింది, ఎలక్షన్స్ అయిపోయినా 4 నెలల తర్వాత. అప్పటి నుంచి ఆ బోట్లను ఉపయోగిస్తుంది ఎవరిప్పుడు? ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఎవరు ఉపయోగిస్తున్నారు? తెలుగుదేశం నాయకులు కదా. ఈ ఇసుకని ఇవన్నీ దోపిడీ చేస్తుంది తెలుగుదేశం నాయకులు కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకులు ఇసుకని తీసుకెళ్లగలుగుతారా? తరలించగలుగుతారా? నదిలో దిగేసి ఇసుకని తీసుకోగలుగుతారా వీరి ప్రభుత్వంలో? ఒకవేళ అలా జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? ఏం చేస్తుంది ప్రభుత్వం? వచ్చినటువంటి ఆ విపత్తుని పసిగట్టలేక ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత లెక్కలో అన్ని విధాలా ఈ కూటమి ప్రభుత్వం అట్రఫ్లాప్. ఓకే, దీన్ని వారు డైవర్ట్ చేసే దానిలో భాగంగా ఇలాంటి ఒక తప్పుడు విధానాన్ని ఎంచుకొని ఈ యొక్క అవాకులు చవాకులు పేలుతున్నారు. అయితే దీనిలో ఎంత సిగ్గుచేటంటే వీరు మాట్లాడేటటువంటి విధానం, గతంలో కేవలం కృష్ణలంకలకు మాత్రమే వరదలు వస్తే వాటర్ వచ్చేది, ఇవాళ విజయవాడ సగం మునిగిపోయింది. ఇది బుడమేరుకి సంబంధించినటువంటి సమస్య. బుడమేరు మునిగిపోవడానికి, బుడమేరుకి వరద వస్తే మునిగిపోతుంది అని చరిత్ర ఉంది మనకి. 1903లో మనకు ఒకసారి వరదలు వచ్చాయి, 2005లో వచ్చాయి, 2064లో వచ్చాయి, 2009లో వచ్చాయి, అనేక సందర్భాల్లో 1964లో కూడా వచ్చాయి. ఈ చరిత్ర మనకుంది. ఆల్రెడీ ఒక స్థాయిలో నీటి మట్టం వచ్చిన తర్వాత కృష్ణా నదిలోకి ఆ బుడమేరు యొక్క వాటర్ని వదిలే అవకాశం ఉండదు. ఆ సంగతి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీకి తెలీదా? ఒక స్టేజ్లోకి సంపూర్ణంగా సామర్థ్యానికి అనుకూలంగా నీటి నిల్వ ఉన్నప్పుడు బుడమేరు వరదంతా కూడా సిటీ మీదకి వస్తుందని తెలుసు. మీరు ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏం తీసుకున్నారు? జాగ్రత్తలు ఏం చేశారు? మీరు ఎవరికన్నా ఇంటిమేషన్ ఇచ్చారా? నగరంలో ఉన్నటువంటి ప్రజలు అల్లాడిపోతుంటే సహాయక చర్యలు చేపట్టగలిగారా? 4 రోజులు దాదాపు 48 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తే 4 రోజుల తర్వాత సహాయక చర్యలు మొదలయ్యాయి. డ్రోన్ల ద్వారా భోజనం సదుపాయం అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు తప్ప అల్లో రామచంద్ర అని ఈ రోజుకే అల్లాడిపోతున్నటువంటి ప్రజల యొక్క దృష్టిని మరల్చేందుకు ఆహారాన్ని కూడా మీరు ఎంత దురదృష్టకరం అంటే ఆహారాన్ని కూడా మా ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి ఎన్నెన్నైతే హోటల్స్ ఉన్నాయో అన్నన్ని హోటల్స్ కి టార్గెట్ ఇచ్చి ఉచితంగా కూడా ఆ భోజనాన్ని తీసుకుంటుంది ప్రభుత్వం. మరి దాని సహాయక చర్యల కింద ఉపయోగిస్తుందా, ఖర్చు కింద చూపెడుతుందా? ఏదైనా చేయొచ్చు. రెండోది, కేసులు పెడతా అంటున్నారు. వీళ్ళ యొక్క ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి 100 మంది మీద కేసులు పెట్టి మేము ఇబ్బంది పెట్టబోతున్నాం, వారిని ఖచ్చితంగా మేము వాళ్ళ అంతు తేలుస్తామని చెప్తుంది. అంటే 100 మంది నా పేర్లు రాసుకున్నాను, రెడ్ బుక్ ఉంది, నా దగ్గర ఉన్న రెడ్ బుక్ లో 100 పేర్లు రాసుకున్నాను, ఈ పేర్లలో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టిస్తామన్న తర్వాత మీరు పెట్టే కేసుల్లో ఎంత నీతి ఉంటుంది, ఎంత నిజం ఉంటుంది అర్థమైపోయింది. రెండవది, అన్నాడు కాబట్టి చెప్తున్నా, ఆధారాలు దొరికాయంటున్నారు, క్రిమినల్ అన్నారు కాబట్టి చెప్తున్నా. 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభియోగాలు మోపబడిన పెండ్యాల శ్రీనివాస్ గారిని తీసుకుంటున్నట్టు వీళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారండి. జీవో రిలీజ్ చేశారు. అంటే నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులతోటి నిండుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇదిగోండి జీవో నంబరు 1560/99/2024 పెండ్యాల శ్రీనివాస్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఎంత డబ్బు డైవర్ట్ అయినట్టుగా సిఐడి కేసులు
మోపారు, అభియోగాలు మోపారు. వాటి నుంచి అతన్ని బయటికి రాకముందే వారి మీద ఉన్నటువంటి కేసుల్ని నిలిపివేస్తూ, విచారణ నిలిపివేస్తూ వారిని ప్రభుత్వంలో భాగస్వామిని చేసుకున్నారు. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, చేతగాని అసమర్థపు ఈ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ మా ప్రభుత్వం మీద పడుతుంది. 3 నెలల నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేదా? మీరేం గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? ఆ బోట్లన్నీ కొట్టుకొని అంత దూరం నుంచి ప్రవాహం వస్తుంటే దాన్ని నివారించడానికి చర్యలేమయ్యాయి? అంటే చంద్రశేఖర్ గారు, మరి వద్దని రాయని పాలెం వైపు ఉండే బోట్లు సమయంలో యువతల వైపు రావడం ఏంటంటే ప్రభుత్వంలో జరిగింది కదా. మీ ప్రభుత్వంలో అటువైపున పనిచేసేటటువంటి బోట్లు ఇటువైపున వచ్చాయంటే ఇది కేవలం మీ యొక్క నాయకుల యొక్క పని అయి ఉండాలి, లేకపోతే మీ ప్రభుత్వం యొక్క అసమర్థత అయి ఉండాలి. రైట్. ఆ బోట్లు కలిగినటువంటి ఉషాద్రి రామకృష్ణ గారు మీ నాయకుడికి బంధువు అని చెప్పిన తర్వాత దాని మీద దాటి వేస్తే బంధువు కావచ్చు కానీ తప్పు చేస్తున్నారు, తలసిల రఘురామ్ గారికి బంధువు అయినంత మాత్రాన మా మీద ఎలా రుద్దుతారు? మా ఎంపీ గారు ఎంపీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వారి మీద కేసులు పెట్టి ఆధారాలు ఉన్నాయంటున్నారు. అదే కదా ఇప్పుడు ఆవిడ చెప్తుంది కదా, 100 మంది మీద నేను కేసులు పెట్టబోతున్నానని చెప్తుంది కదా. తప్పుడు కేసులు పెడతాము, ఇబ్బంది పెడతాము. కార్యకర్త వీరు ఉషాద్రి నాయుడు గారని ఇంతకంటే మీకు ప్రూఫ్ కావాలా? ఇంతకంటే మీకు ప్రూఫ్ కావాలా? అది జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు మీద కట్టినటువంటి నిర్మాణం అది రాధాకృష్ణ గారిది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి యజమానిది. పొద్దున్నే లేచిన తర్వాత, పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎవరి భజన చేస్తాడో, ఎవరి కోసం వారు పత్రిక నడుపుతారో అదంతా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రెండవది, ఒక్క నిమిషం, మాట్లాడారు, మీరు సమాధానం చెప్పాలి. రైట్, చంద్రశేఖర్ గారు నేరుగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కటి 30 మెట్రిక్ టన్నుల బరువైన బోటు, 5 బోట్లు అంటే 5 × 30 అంటే 150 మెట్రిక్ టన్నుల బరువైనది. అది ఇంకా ఒక పార్ట్ వరకు తగిలింది కాబట్టి సరిపోయింది, ఇంకా వేరే పార్ట్ తగిలి ఉంటే డ్యామేజ్ ఇంకా ఊహించడం జరిగేదని నేరుగా ముఖ్యమంత్రి అంటున్నారు. సమాధానం చెప్పాలంటున్నారు మీరు. సార్, ఈ ఫోటో మా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫోటో ఉషాద్రి నాయుడుది, లోకేష్ గారి పక్కన ఉన్నారు. ఇతను ఏ పార్టీ నాయకుడై ఉండాలండి? ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుడే కదా. ఈ 3 బోట్లు కూడా ఉషాద్రి నాయుడుదని మీరే ధృవీకరిస్తున్నారు. ఫోటో దిగితే సార్, వారికి లీడర్స్ చాలా మంది దిగుతుంటారు కదా ఫోటోలు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి దయచేసి. రామకృష్ణ గారు మీరిద్దరే ఉన్నారు, డీటెయిల్ గా మాట్లాడదాం. ఇవాళ మీకు ఒక ప్రశ్న అడిగాను. డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోట్ల రంగులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడికి బంధువు అయితేనే మేము చేయించిన కుట్రగా ఉంటే, మీ దగ్గరకు వచ్చి మీ పక్కన ఫోటో దిగి మీ నాయకులతో పాటుగా తను మీకేదో ఇస్తున్నట్టుగా అంత బ్రహ్మాండమైన ఫోటో ఉంటే మీ నాయకుడు కాకుండా మా నాయకుడు ఎందుకు అవుతాడు? మొట్టమొదటిది. రెండవది, మీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటిపోయింది సార్. మా బోట్లు ఎందుకున్నాయి? దానిలో ఎందుకుంటాయి? మీరు ఎలా చేస్తారా? ముందు దీనికి సమాధానం చెప్పండి. మా రంగులు వేసి మా మీద తోసేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప మీరు ఇవాళ చేస్తున్నటువంటి ఇసుక వ్యాపారం మొత్తం మీరే చేస్తున్నారు, మీ నాయకులే చేస్తున్నారు, మీ ఆధ్వర్యంలో ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం మీ దగ్గర ఉంది. ఆ బోటులు కొట్టుకొస్తున్నది గమనించకుండా జరిగినటువంటి తప్పుని సరిదిద్దడం మానివేసి మా మీద తప్పుడు ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొట్టమొదటిగా మానుకోవాలి. ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు చేస్తుంది వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మా నాయకుల్ని కొట్టడం, తిట్టడం, లేదా ఎవరో వేరే రాష్ట్రం హీరోయిన్లు తీసుకొచ్చేసి రంకంట కట్టడం, చిట్ట చివరకు చూస్తే ఆ హీరోయిన్ తోటి 100 మంది బాధితులుగా ఉన్నది బయటకు రావడం, ఇవన్నీ మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాల్లో భాగమే. మీరు చేసేటటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా మీకే తగులుతుందని మానేశారు. ఒకటి ముఖ్యంగా పోలీసులకు ఆధారాలు ఎలా దొరికాయి? ఆధారాలు దొరికితే మాట్లాడుతున్నామని తెలుగుదేశం అలాంటప్పుడు ఏదైనా విచారణకు మీరు ఏమైనా ఆదేశాలు డిమాండ్ చేస్తారా? మీరేమన్నా? ఖచ్చితంగా సార్.
వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ వారి జేబు సంస్థలుగా మార్చేసుకొని తప్పుడు విధానంలో తప్పుడు వార్తలు రాపిస్తూ తప్పుడు విధంగా వారి మీద కేసులు బనాయిస్తూ అవన్నీ నిజాలు అని వారు చెప్పినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు కదా. కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా కోర్టులకు వెళ్తాం, వాటిని అడ్డుకునేటటువంటి ఇంకొక రెండు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ బోట్ల యజమానికి సంబంధాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన 2 బోట్లు కూడా వచ్చాయి కదా సార్, మిగిలిన 2 బోట్లు వచ్చాయి. అవును, మొత్తం 5 వచ్చాయి. 5 బోట్లు. ఆ 2 బోట్లు ఎవరి? ఇవి ఒక 3 బోట్లకి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పక్కన పెడతారు. 2 బోట్లు ఎందుకు వచ్చాయి అంటే వరద వస్తుంది గమనించలేక, ఆ బోట్లు ఉన్నది కూడా మీరు తెలుసుకోలేక, ఆ వచ్చేటటువంటి వరదని డైవర్ట్ చేసే అవకాశం లేక, ముందు చూపు లేక జరిగినటువంటి విపత్తుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సీఎం గారు కూడా నేను ఒక రైల్వే ట్రాక్ మీద చూసాం, మనం హడావుడి ప్రచారం చేసుకుంటూ ఆ రైల్వే ట్రాక్ మీద కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చేసింది. ఈ ప్రచార పిచ్చిలో మునిగి తేలడం తప్ప వారు మాట్లాడే దానిలో నిజం లేదనేది వాస్తవం. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మీ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలు పని చేయకపోవటానికి మా పార్టీతో ఏమి సంబంధం? రెండవది, వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన అది వారి మీదకి ఎలా అంటామని మీరనే మాటే మాకు వర్తించదా? ప్రతి విషయంలో బురద చల్లడం తప్ప ఏదన్నా మీరు చేయగలుగుతున్నారా? 2000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్ముని దోచేసాడన్న వ్యక్తిని ఈ రోజు నియమించుకున్నటువంటి తప్పుడు ప్రభుత్వం మీది అని మేము మాట్లాడుతున్నాం. రెండవది, అక్రమ నిర్మాణమైనటువంటి నిర్మాణంలో నివాసం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అది గుర్తుంచుకోవాలి. కరకట్ట మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణంలో ఉంటూ మళ్ళీ ఇంకొకరికి సక్రమైన నీతులు చెప్పాలని అనుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తే జనాలు ఏమనుకోవాలి, ఎంత పిట్టిగా ఊహించుకోవాలి, వారే సమాధానం చెప్పాలి. 8 రోజులైనా కూడా భోజనం అందట్లేదు అక్కడ, ఇప్పటికి కూడా సహాయ చర్యలు దృష్టి లేదు మీకు. ప్రకాశం బ్యారేజ్ గారు విష ప్రచారం చేస్తుంది, మీరు అమరావతి మునిగిపోయిందన్నారు, వరద ప్రాంతాల సహాయ చర్యలు జరగట్లేదు అంటున్నారు. విష ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విష ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఇది టీడీపీ చెప్తోంది. ఫైనల్ గా మరి ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఇది ఆధారాలు ఉన్నాయనే చాలా క్లియర్ కట్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. రామకృష్ణ గారికి పాపం ఏం మాట్లాడాలో తెలియక అటు ఇటు తిరుగుతా ఉంది వారి యొక్క ఆ డిబేట్ మొత్తం. మొట్టమొదటిగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ విపత్తు నుంచి ముందు చూపు లేకపోవడం వలన కాపాడలేకపోయింది వారు ఒప్పుకోవాలి. రెండవది, వచ్చిన విపత్తులో ఎంతో కొంత సహాయక చర్యలు చేస్తున్నటువంటి వ్యవస్థలు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి 104, 108, ఫ్యామిలీ డాక్టర్, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, దానితో పాటుగా ఉన్నటువంటి రిటైనింగ్ వాల్, ఆ రేషన్ వెహికల్స్, ఇవి కాదా? వీటి ద్వారా ఆ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు కూడా జరుగుతున్నాయి. ఆ సహాయక చర్యలకు వాడుకుంటున్నటువంటి వ్యవస్థలన్నీ ముందు చూపుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు, అది ముందు తెలుసుకోమనండి వాళ్ళని. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 42 సంవత్సరాల ఇండస్ట్రీ, ప్రభుత్వం శాశ్వతం కదా. కరెక్ట్. ఒక్క వ్యవస్థ ఉండాలి కదా. ఇప్పుడు చరిత్రలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. అదే సార్, అలాగే మీరు అమలు చేసిన పథకాల్లో కొన్ని మంచి కార్యక్రమాలు నెక్స్ట్ వచ్చే విచిత్రమైనటువంటి వాదన, వింత వాదన ఏంటంటే ఈ 40 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు తెచ్చినటువంటి ఒక్క వ్యవస్థ కూడా లేదు ఈ పని చేస్తున్నటువంటి వ్యవస్థలు. అన్ని కూడా మా ప్రభుత్వంలో వచ్చినటువంటి వ్యవస్థలు తప్ప. చిట్ట చివరికి మేము తెచ్చిన వ్యవస్థలే దిక్కైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్రం మొత్తం కూడా అమరావతి మునిగిపోయిందని కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటే ఎక్కడా కనపడదు. ఎందుకు సార్? వర్షాలు పడక ముందే బోట్లు వేసుకొని వెళ్ళి నిపుణులు పరీక్షించింది, అన్ని పేపర్లో వచ్చింది. ఎందుకు వేసుకెళ్లారు? నీళ్లు రాకపోతే బోటుల్లో. కానీ ఇప్పుడు హైకోర్టు చిన్న వర్షాలకే అసెంబ్లీ అలాగే సెక్రటేరియట్ ఆ ముందు నుంచి వరద నీరు రాలేదు కదా, కొన్ని ఫొటోస్ వీడియోలు కూడా మనం చూసాం కదా. ఎందుకు వెళ్ళారు సార్ మరి నిపుణులు బోటులు ఎందుకు వెళ్ళారు అమరావతిని చూడడానికి? ఒకవేళ ముంపు ప్రాంతం కాకపోతే. రెండవది, 10,000 స్క్వేర్ ఫీట్ పెట్టి మీరు టెంపరరీ భవనాలను ఎందుకు కట్టారు? ఒకవేళ ఆ భూమి నిర్మాణానికి అనుకూలమైంది అయితే 10,000 రూపాయలు 8,000 మీరు కొట్టేసి ఉండాలి. రైట్.
2000 స్క్వేర్ ఫీట్ ఓకే, ఓకే, దగ్గర ఓకే. 10,000 ఖర్చు దాని పెట్టారంటే దాని మీద కూడా మనం మీరు మాట్లాడదాం. ఒక 8,000 మీరు కొట్టేసన్నా ఉండాలి, థాంక్యూ, లేకపోతే ఆ భూమి అనువైనటువంటి అసలు నీ థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ.